ఈరోజు మనం టీకాల యొక్క ప్రాముఖ్యత చిన్నపిల్లల్లో టీకాల వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, టీకాలను ఏ వయసు పిల్లల్లో ఏవే టీకాలు వేయించుకోవాలను మనం ఈరోజు తెలుసుకుందాం. భారతదేశ ప్రభుత్వం నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారంగా పిల్లల్లో ఏ విధమైన టీకాలు గవర్నమెంట్ ఇస్తుంది, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు చెప్తాం. హలో, నా పేరు డాక్టర్ ఓబ్లేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. మనకు తల్లిదండ్రుల నుంచి వ్యాధి తట్టుకునేటువంటి శక్తి అనేది తల్లిదండ్రుల నుంచి వస్తుంది. పుట్టిన తర్వాత ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన బాడీలో వ్యాధి తట్టుకునే శక్తి పెరుగుతుంది. తల్లి నుంచి వచ్చేటువంటి వ్యాధి తట్టుకునే శక్తి యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబిన్స్ రూపంలో వస్తుంది మనకు. అది కొన్ని నెలల వరకు మాత్రమే ఉంటుంది, 9 నెలల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క బాడీ అనేది వ్యాధి తట్టుకునే పెరుగుతుంది. సో ఈ వాతావరణ పరిస్థితుల నుంచి వచ్చేటువంటి వ్యాధులను మన బాడీ తట్టుకొని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి మనం టీకాలను ఇస్తాం. అవి పుట్టిన వెంటనే మనం బీసీజీ వ్యాక్సినేషన్ అనేది ఇస్తాం. ఇంకా ఓరల్ పోలియో డ్రాప్స్ ఇస్తాం. ఇంకోటి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇస్తాం. బీసీజీ వ్యాక్సినేషన్ అనేది పుట్టినప్పటి నుంచి సంవత్సరంలోపు కూడా తీసుకోవచ్చు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ బర్త్ డోస్ అయితే కనుక పుట్టిన 24 గంటలలోపు ఇవ్వచ్చు. ఈ 3 వ్యాక్సిన్స్ పుట్టినప్పుడు ఇవ్వచ్చు. ఈ వ్యాక్సిన్స్ ఒకటి ఏంటంటే ప్రమాదకరమైనటువంటి టీబీని నిరోధించడానికి, పోలియో నిరోధించడానికి, ఈ కాలేయం సంబంధించిన వైరల్ హెపటైటిస్ నిరోధించడానికి మనకు ఈ టీకాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు. ఈ 6, 10, 14 వారాల్లో మనం వేయవలసినటువంటి టీకాలు ప్రభుత్వం ప్రకారం చూసుకుంటే ఒకటి వచ్చేసి పోలియో వ్యాక్సిన్. ఇది ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఐపీవీ వ్యాక్సిన్ ఇది 2 డోసులు ఇస్తారు గవర్నమెంట్ ప్రకారం అయితే 6 వారాలు కంటే 14 వారాలు. ఇంకోటి పెంటావాలెంట్ వ్యాక్సిన్, అంటే 5 రకాలైనటువంటి వ్యాక్సిన్స్ 5 రకాల జబ్బుల నుంచి కాపాడుతుంది. ఒకటి డిపిటి, డిప్తీరియా, పెర్టుటస్, టిటానస్. ధనుర్వాతము, కోరింత దగ్గు, టిటానస్ జబ్బు నుంచి కాపాడుతుంది. ఇంకోటి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి అనేది, ఇది మెదడు సంబంధించిన ఇన్ఫెక్షన్, ఛాతీకి సంబంధించిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి హెపటైటిస్ బి, కాలేయం సంబంధించిన వైరల్ హెపటైటిస్ నుంచి కాపాడుతుంది. దీంతోపాటు మనకు న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ ఇవ్వబడుతుంది. ఇది కూడా మనకు ఊపిరితిత్తులకు వచ్చేటువంటి ప్రమాదకరమైన న్యూమోనియాను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈ 6, 10, 14 వారాల్లో ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇంకోటి విరేచనాలు, పిల్లల్లో 5 సంవత్సరాలలోపు వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి నీళ్ళ విరేచనాల వల్ల వాటి చావులను తగ్గించడానికి, వాటి నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి గవర్నమెంట్ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది వేయబడుతుంది. ఇది 2 డోసులను వేయబడుతుంది. సో ఈ వ్యాక్సినేషన్ 6 వారాలు, 10 వారాలు, 14 వారాల్లో ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 9 నెలలు పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి వ్యాక్సిన్ మీజిల్స్, మమ్స్, రుబెల్లా. అంటే తట్టు వస్తుంది అంటాం కదా మనకు అమ్మవారు. మీజిల్స్ వ్యాక్సిన్, మమ్స్ గోధుమ బిళ్ళలు, రుబెల్లా వ్యాక్సిన్, ఈ 3 వ్యాక్సిన్స్ కలిపి 9 నెలలు పూర్తయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ కూడా ప్రాథమిక వ్యాక్సిన్లు. వీటికి బూస్టర్, అంటే వ్యాధి తట్టుకునే శక్తిని ఇంకా మరింతగా పెంపొందించడానికి మనం 1.5 సంవత్సరంలో ఇచ్చేటువంటి వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అంటాం. ఇవి సేమ్ మనం ఏ విధంగా అయితే 6 నెలలు, 6వ వారం, 10వ వారం, 14వ వారాలు ఇస్తామో దట్ ఈస్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్. దట్ ఈస్ డిపిటి, డిప్తీరియా, పర్టుసిస్, టెటానస్, హిబ్ అండ్ హెపటైటిస్ బి. ఈ 5 వ్యాక్సిన్లు కలిపి పెంటావాలెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి దాంతోపాటు జపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ అనేది, ఇది కొన్ని ఏ రాష్ట్రము, ఏ డిస్టిక్ల్లో ఈ మెదడువాపు సంబంధించినటువంటి జబ్బు విపరీతంగా పెరుగుతుందో ఆ రాష్ట్రాల్లో, ఆ యొక్క డిస్టిక్ల్లో ఈ వ్యాక్సినేషన్ అనేది 9 నెలలకు, 9 నెలలు, 10 నెలలు దగ్గర 1 డోసు, 1.5 సంవత్సరంలో ఇంకో డోసు, 2 డోసులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ డిపిటి బూస్టర్ సెకండ్ డోస్ అనేది 5 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరం పూర్తయిన తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ డిపి అంటే డిప్తీరియా పర్టుసిస్ కాకుండా ఓన్లీ టీడీ, టెటానస్ డిప్తీరియా కానీ లేదా టెటానస్ వ్యాక్సిన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇది పిల్లలు పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో వ్యాక్సిన్, ఇవన్నీ గవర్నమెంట్లో ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్. గవర్నమెంట్ మినహాయించి మనం వేయించుకోవాల్సినటువంటి వ్యాక్సిన్ ప్రధానంగా ఏంటంటే ఇందులో ఒకటి టైఫాయిడ్ వ్యాక్సిన్ అని ఉంటుంది. టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్. ఇది 9 నెలలు పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి వ్యాక్సిన్. సింగిల్ డోస్, ఒకే డోసు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చికెన్ పాక్స్, వ్యారిసెల్లా వ్యాక్సిన్ అంటాం. ఇది సంవత్సరం దాటిన తర్వాత 2 డోసులుగా ఇది ఇస్తాం. 3 నెలల నుంచి 6 నెలల గ్యాప్లో 2 డోసులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ఉంటుంది. ఇది కూడా గవర్నమెంట్ మినహాయించి వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది 6 నెలలు పూర్తయిన తర్వాత 2 డోసులు 7 నెల, 8 నెలలు వేయించుకోవాల్సింది. తర్వాత ప్రతి సంవత్సరానికి ఇన్ఫ్లుయెంజా వేరియంట్స్ మారే కొద్దీ ప్రతి సంవత్సరం ఒక వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ 5 సంవత్సరాల వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అందరిలో కాదు, ఎవరిలో అయితే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువ కాలము పదే వస్తుంటే వాళ్ళల్లో ఈ వ్యాక్సినేషన్ వేయించుకోమని సలహా ఇవ్వడం. ఇంకోటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కూడా వేయించుకోవచ్చు. అది కూడా 2 డోసులు 6 నెలల వ్యవధిలో వేయించుకోవచ్చు. సంవత్సరం దాటిన తర్వాత వేయించుకోవచ్చు. ఇంకోటి అతి ముఖ్యమైనటువంటి వ్యాక్సినేషన్
గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇద్దరికి వేయించుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్, పినాల్ క్యాన్సర్స్ అనేటువంటి చాలా విపరీతంగా పెరుగుతున్నట్టు క్రమంలో కంపల్సరీ ఇవి కూడా గవర్నమెంట్ మినహాయించి వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ అనేది 10 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి 21, 25 ఇయర్స్ వరకు కూడా వేయించుకోవచ్చు. దట్ ఈస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యుక్త వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. ఇది 3 డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది, లేదా 2 డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. 2 డోసులు అయితే కనుక 20 ఇయర్స్ పిల్లలు వేయించుకోవచ్చు. 21 ఇయర్స్ దాటిన తర్వాత కనుక అది 3 డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది.